సో అదేవిధంగా ఇంట్రాడే ట్రేడింగ్లో 5 బెస్ట్ స్టాక్స్ ఏముంటాయి, అంటే ఈ స్టాక్స్లో పెడితే ఎట్టకేలకు మనం ఒక సేఫ్ జోన్లో ఉండొచ్చు అనిపించే ఒక 5 స్టాక్స్ గురించి చెప్పండి. ఇంట్రాడే ట్రేడింగ్లో మెయిన్గా మన స్టాక్ సెలెక్షన్ అనుకున్నది సింపుల్ అండి. దీనికి కూడా పెద్దగా మనం చాలా సింపుల్గా మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అంటే, మనకి నిఫ్టీ గురించి అందరికీ తెలుసండి. నిఫ్టీలో 50 షేర్లు ఉంటాయి. ఈ 50 షేర్లలో ప్రతిరోజు మీరు చూడండి హై వాల్యూమ్తో ట్రేడ్ అయ్యే 5 స్టాక్స్ ప్రతిరోజు మారుతూ ఉంటాయి కొంచెం. సో మీకు తీసుకుంటే మెయిన్గా ఎల్ఎన్టీ తీసుకోవచ్చు, తర్వాత రిలయన్స్ మంచి ట్రేడబుల్ స్టేర్ అండి, ప్రతిరోజు హెచ్చు తగ్గులు ఉంటాయి. తర్వాత ఐటీసీ చిన్న మూమెంటే ఉంటుంది కానీ ప్రతిరోజు మూమెంట్ ఉంటుంది. తర్వాత మీకు బజాజ్ ట్విన్స్ అంటాం, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్ ఇవి రెండు కూడా మంచి మూమెంట్ ఉంటాయి. ఇప్పుడు మారుతిలో కూడా ప్రతిరోజు మూమెంటం ఉంటుంది. సో ఇట్లా మీరు ప్రతిరోజు ఒక 4-5 స్టాక్స్ తీసుకోండి. నిఫ్టీ 50లో నుంచే తీసుకోండి, 50 షేర్లలో నుంచి ఒక 4-5 స్టాక్స్ తీసుకోండి. మనం పేర్లు ఏమైనా చెప్పచ్చు, బట్ మీ సెలెక్షన్ ఎట్లా ఉండాలంటే, రేపు నేను ట్రేడ్ చేయాలంటే ఈ 50లో ఈ రోజు బాగా పర్ఫార్మ్ చేసిన స్టాక్ కానీ లేదా హై వాల్యూమ్ తో ట్రేడ్ అయిన స్టాక్ కానీ అలాంటి ఒక 5 స్టాక్లు పిక్ చేసుకోండి. మారుతాండి, ప్రతిరోజు మారుతాండి. మనం చెప్పిన స్టాక్స్ లో మారుతి కావచ్చు, ఎల్ఎన్టీ కావచ్చు, లేకపోతే టీసీఎస్, ఇన్ఫోసిస్, ఐటీసీ, ఇట్లాంటి స్టాక్స్. వీటిల్లో మీరు రెగ్యులర్ గా ఒక ప్లాన్ ప్రకారం ట్రేడ్ చేస్తే ఇంట్రాడేలో మంచి లాభాలు ఉంటాయి. మన పెట్టుబడికి మంచి లాభమే వస్తుంది. ఒక్కొక్క రోజు నష్టాలు ఉండొచ్చు, కానీ మీరు ఒక 30 డేస్ కంటిన్యూస్ గా ట్రేడ్ చేస్తే ఓవరాల్ గా నాకు ఎంత లాభం వచ్చింది, నా పెట్టుబడి మీద ఎంత పర్సంటేజ్ లాభం వచ్చింది ఒక నెల రోజుల్లో, ఈ క్యాలిక్యులేషన్ మీ దగ్గర ఉండి దాన్ని ప్రాపర్ గా మీరు ప్రతిసారి అనలైజ్ చేసుకుంటే మీకు స్టాక్ మార్కెట్ లో నష్టం అనేది ఉండదు. ఎందుకు చెప్తున్నానంటే, చాలా మంది ట్రేడ్ చేస్తారు కానీ వాళ్ళ దగ్గర ప్రాపర్ రికార్డింగ్ ఉండదు. ఇంకొకటి ఏంటంటే, ట్రేడ్ చేసిన తర్వాత కూడా అనలైజ్ చేసుకోవాలండి. నేను ప్రాఫిట్ రావచ్చు, లాస్ రావచ్చు, అది డిఫరెంట్. బట్ లాస్ వస్తే ఎందుకు వచ్చింది, ప్రాఫిట్ వస్తే ఎందుకు వచ్చింది, ఈ రెండింటిని మనం అనలైజ్ చేసుకుంటే నెక్స్ట్ మన తప్పులు తగ్గిపోతాయి. సో అప్పుడు మనకి లాభాలు ఉంటాయి. రైట్ రాజేంద్ర ప్రసాద్ గారు, అదేవిధంగా ఈ స్టాక్ మార్కెట్కి సంబంధించి నష్టాల వైపు వెళ్లకుండా మంచి లాభాల వైపు పరుగులు తీయాలంటే గుర్తుపెట్టుకోవాల్సిన కనీసం ఒక 4-5 జాగ్రత్తలు చెప్పగలరు? తప్పకుండా. ఇప్పుడు మనకి జనరల్గా స్టాక్ మార్కెట్లోకి వచ్చేసరికి ప్రతి వాళ్ళు లాభం కోసమే వస్తారండి. నష్టపోతానని ఎవరు రావు. ప్రతి వాళ్ళు లాభం కోసమే వస్తారు. అయితే ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నష్టపోయే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది. రైట్, అది ఒకటండి. సో దానికి మనం ఏం చేయాలంటే రిస్క్ మేనేజ్మెంట్ అంటాం. రిస్క్ మేనేజ్మెంట్ అంటే ఏంటి అసలు? సో నేను ఎంత రిస్క్ తీసుకోగలుగుతాను అనేది మీరు ముందే ఎస్టిమేషన్ వేసుకోవాలండి. నేను ఒక్కొక్క పొజిషన్ లో ఎంట్రీ అవుతానంటే దీంట్లో నాకు నష్ట భయం ఎంత, ఒకవేళ నష్టం వస్తే నేను ఎంత తొందరగా బయటకు వచ్చేయాలి అనేది ముందు డిసైడ్ చేసుకోవాలి. దాన్నే మనం టెక్నికల్ గా స్టాప్ లాస్ అంటాం. స్టాప్ లాస్ పెట్టుకోవడానికి డిఫరెంట్ పద్ధతులు ఉంటాయి. సో అది మనకు తెలిసి ఉండాలి. ఇంట్రాడే ట్రేడ్ చేసే వాళ్ళు ఎంత స్టాప్ లాస్ పెట్టుకోవాలి, పొజిషనల్ గా ట్రేడ్ చేసే వాళ్ళు ఎంత స్టాప్ లాస్ పెట్టుకోవాలి. సో ఇది మనకు తెలిసి ఉండాలి. దాని ప్రకారం మనం ప్లాన్ చేసుకోవాలి. రిస్క్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్, నంబర్ 1. నంబర్ 2 వచ్చి మనీ మేనేజ్మెంట్ అండి. మనీ మేనేజ్మెంట్ అంటే ఏంటి అసలు? నా దగ్గర ఉన్న డబ్బుతోని నేను ఎంత ఎక్స్పోజర్ తీసుకోవచ్చు లేదా ఎన్ని స్టాక్స్ కొనుక్కోవచ్చు అనేది నాకు తెలిసి ఉండాలి. చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే, నా దగ్గర ఒక ₹1,00,000 ఉంటే నా బ్రోకర్ నాకు మార్జిన్ ఇస్తాడు ఎక్స్ట్రా. అంటే నేను అప్పు తెచ్చుకుంటున్నా. 5 టైమ్సా 10 టైమ్సా, ఈ మధ్య కొంచెం ఎక్స్చేంజ్ కొన్ని రూల్స్ మార్చేసరికి కాస్త తగ్గింది, కానీ ఇప్పుడు కూడా మనం 5-6 టైమ్స్ వరకు మార్జిన్ తీసుకోవచ్చు. అంటే నేను 1 lakh నా దగ్గర ఉంటే ఇంకొక 5 లక్షలు అప్పు తెచ్చి 6 లక్షలతో ట్రేడింగ్ చేయొచ్చు. కానీ ఇది ఎంతవరకు కరెక్ట్? సో ఇది ఎంతవరకు కరెక్ట్ అంటే కొంతవరకే కరెక్ట్. ఎందుకంటే మనం నష్టపోతే టోటల్ అమౌంట్ మీద నష్టపోతాము. అప్పుడు నా ₹1,00,000 నేను ఎంత పర్సెంటేజ్ అవుతుంది, చాలా ఎక్కువ అవుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా నా నష్టాన్ని ఎస్టిమేషన్ వేసుకోవడానికి నా క్యాపిటల్ని తీసుకోవాలి, కానీ బారోడ్ క్యాపిటల్ తీసుకోవద్దు. సో అప్పుడు మనకి మనీ మేనేజ్మెంట్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఆ మనీ మేనేజ్మెంట్ రూల్ ప్రకారం నేను ఎంత అంటే ఎన్ని స్టాక్స్ కొనొచ్చు, నా దగ్గర ఉన్న అమౌంట్కి నేను ఎంత స్టాక్ కొనొచ్చు అనేది నా దగ్గర క్లియర్గా ఉండాలి. ఉన్నప్పుడే నేను ట్రేడ్ చేయాలి, లేకపోతే చేయొద్దు. అంటే ఓవర్ ఎక్స్పోజర్ చేయొద్దు.
ఓవర్ రిస్క్ తీసుకోవద్దు, ఇలాంటివి ఇంపార్టెంట్ అండి. ఇంకొకటి నష్టాలు వచ్చినప్పుడు త్వరగా బయటకు వచ్చేయాలి, ఎగ్జిట్ అయిపోవాలి. సో నష్టాన్ని క్యారీ ఫార్వర్డ్ చేయొద్దు. ఇంకొకటి చాలా మంది చేసే తప్పు, చాలా మంది చెప్తుంటారు కూడా చేయమని, బట్ నేను మాత్రం దాన్ని ఒప్పుకోను. నష్టాన్ని యావరేజ్ చేయటం. సో దాన్ని ఎప్పుడు చేయకండి. నేను ఒక స్టాక్ కొన్నాను, అది పడ్డది, యావరేజ్ చేయండి అంటారు. యావరేజ్ మాత్రం చేయకండి, నష్టాన్ని తగ్గించుకోండి, యావరేజ్ చేయొద్దు. ఇది మూడోదండి. ఇంకొకటి ఎన్విరాన్మెంట్. ఎన్విరాన్మెంట్ 2 రకాలండి. మీరు జనరల్గా ఇప్పుడు అంతా ఆన్లైన్ ట్రేడింగ్ అయింది, మన సిస్టము, ఇంటర్నెట్. సిస్టంలో ప్రాబ్లం ఉన్నా, ఇంటర్నెట్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఆ రోజు టోటల్గా అవాయిడ్ చేయండి, ట్రేడ్ చేయటం మానేయండి. రెండోది సైకలాజికల్. సో మనం చిరాగ్గా ఉంటాం, ఏదైనా ఉండొచ్చు అండి, అయితే హెల్త్ ఇష్యూస్ ఉండొచ్చు, హెడేక్ ఉండొచ్చు, ఫీవర్ ఉండొచ్చు. అలాంటి రోజుల్లో కూడా టోటల్గా అవాయిడ్ చేయండి. మన అంటే 2 రకాలు, మానసికంగా చికాకు ఉండొచ్చు, ఫిజికల్గా కూడా. ఏది ఉన్నా కానీ ఆ రోజు అవాయిడ్ చేసేయండి, ఇది ఇంపార్టెంట్. ఇంకొకటి, ఒక రోజు కంటిన్యూస్గా మీకు నష్టం వచ్చింది, ఆ రోజుకి అక్కడికి ఆపేసేయండి. మీరు ప్రతిరోజు మీ నష్టాన్ని ఎస్టిమేట్ చేయండి. ఈ రోజు నేను ఇంతకన్నా ఎక్కువ నష్టపోను, లాభం తర్వాత అండి, ఫస్ట్ నష్టాన్ని ఎస్టిమేట్ చేయండి. సో నేను ప్రతిరోజు ఒక లాస్ లిమిట్ అనేది పెట్టుకుంటా. సో నాకు ఈ రోజు 1000 రూపాయలు నష్టం వచ్చిందంటే ఇంక ఈ రోజు నేను ట్రేడ్ చేయను. బట్ జనరల్గా జరిగేది ఏంటంటే 1000 రూపాయలు నష్టం వస్తే నేను ఇంకా కూర్చుంటా, ఈ 1000 నష్టంతో పాటు ఇంకొక 1000 లాభం రావాలని 3:30 వరకు కూర్చొని చేస్తానే ఉంటా. అల్టిమేట్ గా రోజు అయిపోయేసరికి 5000 నష్టంతో బయటకు వస్తాం. ఇక్కడ ఏమవుతుందంటే మన సైకాలజీ అండి, మన సైకాలజీ ఎప్పుడు కూడా నష్టానికి ఒప్పుకోదు కదా. సో మనం రివెంజ్ ట్రేడ్ చేస్తాం. రివెంజ్ ట్రేడ్ అంటే ఈ స్టాక్ లో నాకు డబ్బులు పోయినాయి, నేను ఇందులో మళ్ళీ సంపాదించాలా, అది తప్పు. సో దాన్ని అవాయిడ్ చేయాలి. ఈ జాగ్రత్తలు తీసుకుంటే మాత్రం మనకి లాంగ్ టర్మ్ లో మంచి రిటర్న్స్ వస్తాయి. అదేవిధంగా మనం లాంగ్విటీ అంటాం, స్టాక్ మార్కెట్ లో చాలా రోజులు ట్రేడింగ్ బిజినెస్ ని కంటిన్యూ చేయగలుగుతాం. లేకపోతే నష్టపోతాం, ఇది మనకు కరెక్ట్ కాదని బయటకు వచ్చేస్తాం. ఓకే, రైట్. థ్యాంక్ యూ రాజేంద్ర ప్రసాద్ గారు, ఇవాళ మా షో కోసం మీ వాల్యుబుల్ టైంని కేటాయించి స్టాక్ మార్కెట్కి సంబంధించిన అనేక రకాల సలహాలు, సూచనలు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.